లోక్సభ స్థానానికి సంబంధించి చాంద్రాయణగుట్టలో పోలింగ్ కొనసాగుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భారీగా ఓట్లు వేసేందుకు వస్తున్నారు. పోలింగ్ బూత్లో మౌలిక వస్తువులు కల్పించారు. వృద్ధులు, వికలాంగుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం పాతబస్తీ ప్రాంతం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే ఇటు పోలీసులు భారీ బందోబస్తు అనేది ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే చాలామంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ క్యూ లైన్లో బారులు కూడా తిరగడం కూడా జరిగింది. అయితే పాతబస్తీ ప్రాంతంలో హైదరాబాద్ ఏదైతే లోక్సభ స్థానం అనేది వస్తుందో దీంట్లో మొత్తం అన్ని అభ్యర్థులు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆ తర్వాత ఎంఐఎం, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ, ఎంఐఎం వర్సెస్ వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఆలస్యం జరిగినా కానీ ఆ ఆలస్యానికి తగ్గట్లుగానే మొత్తం ఆ సమయాన్ని ఇంకా పొడిగిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి గతంలో ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ అనేది ఉంటుంది. కానీ ఈసారి 1 గంట వరకు ఈ పోలింగ్ వ్యవహారానికి సంబంధించి దాన్ని పొడిగించడం కూడా జరిగింది. ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారం అనేది పూర్తవుతుందో వాటన్నింటినీ కూడా భారీ బందోబస్తు నడుమ ఈ ఓటింగ్ అంటే భారీ బందోబస్తు నడుమ పోలింగ్ వ్యవహారాలకు సంబంధించి ఏవైతే ఓటింగ్ మిషన్స్ ఉంటాయో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని భారీ బందోబస్తు నడుమ ఈ ఏదైతే అధికారులు వాటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగకుండా అధికారులు మొత్తం భద్రత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు చార్మినార్ ప్రాంతంలో ఒక సబ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాన్ని అటు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్ కార్యాలయాల్లో కూడా ఈ ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి అంటే ప్రక్రియ అనేది ఓటింగ్ అనేది ఎలా సాగుతుంది వాటన్నిటి వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం ఈ పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనోజ్ గారు, ఏసీబీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఎన్నికల వ్యవహారానికి సంబంధించి బందోబస్తు ఓటింగ్ అనేది ఎలా సాగుతుంది? ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ కంటే కూడా ఇప్పుడు ఎర్లీగా అందరూ రావటం జరిగింది. చాలా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన క్యూ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఎవరు కూడా 100 లైన్ దాటి ఎవరు కూడా వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు. అంత ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి అంతా కూడా ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించొద్దు అని చెప్పేసి పోలీసులు కోరడం కూడా జరుగుతుంది. ప్రశాంతంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలాంటి అపోహలు, వదంతులను కూడా నమ్మవద్దు అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. గత అసెంబ్లీ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే ఈసారి పార్లమెంట్లో ఓటింగ్ శాతం కూడా చాలా పాతబస్తీలో చాలా అధికంగా ఉండేలా ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన ఎలక్షన్స్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే కొనసాగుతుందో అదంతా కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మొత్తం పాతబస్తీ పరిసర ప్రాంతాలు అంటే సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే కొన్ని సమస్యాత్మక సున్నిత ప్రాంతాలపైన కూడా పోలీసులు దృష్టి పెట్టి ముందుగానే గత వారం రోజుల వ్యవధి నుంచే అన్ని ప్రాంతాలను కూడా పారామిలిటరీ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు. అయితే గత ఎన్నికల వ్యవహారం కంటే ఈసారి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్లో ఈసారి మహిళలు ఎక్కువగా అధికంగా ఇక్కడ బందోబస్తు అనేది కేటాయించడం జరిగింది. ఈ బందోబస్తు వ్యవహారానికి సంబంధించి వాటన్నింటినీ కూడా ఇప్పటికే మొదట ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎక్కడికక్కడ కట్టడి చేయడమే కాకుండా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఏదైతే నిఘా వ్యవస్థను అనేది మరింత పటిష్టం అనేది చేయడం కూడా జరిగింది. మొత్తం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో
ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. ఎవరికైనా ఇబ్బందులు కలిగిన ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేయడం కూడా జరిగిందో ఆ ఫోర్స్ వ్యవహారానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎక్కడ కూడా ఎలాంటి ఓటింగ్ మిషన్లు కూడా మొరాయించడం అనేది ఎక్కడ ఎలాంటి ఘటన లేదు. మొత్తం ఓటర్లు కూడా ఉదయం నుంచి బారులు తెరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఈసారి గంట సేపు పొడిగించడం జరిగింది అని ఈసీ అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏర్పాట్ల వ్యవహారంలో అటు ఎలక్షన్లో ఏదో పాల్గొన్న ఉద్యోగులతో పాటు ఓటర్లు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం ఓటింగ్ అనేది కాస్త ప్రశాంతంగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి